నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రమణరావు ముదిరాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజు, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు రమేష్, నర్సింగ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వసతి మరియు 15,000 రూపాయలు ఎక్స్పెండిషన్ కూడా వాళ్ళకు పోయిన వాళ్ళకి 5 రోజులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. అట్లాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ మాట్లాడారు. పత్రికా సోదరులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మసిబూసి మారడుగా చేసి అబద్ధాలతోని అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం అని చెప్పి 60 అబద్ధాలు ఆడి 420 జూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు చూస్తే ఈ రోజుకి పొద్దుటి నుంచి 10 సార్లు అయింది. కరెంటు సరిగా లేదు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రకరకాల కండిషన్ పెడుతుంది. కూట్ల రాది అనోడు ఎట్ల రాదిసా అని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం ప్రజల సేవ చేస్తారు, తెలంగాణను ఉద్ధరిస్తారని గెలిపిస్తే పక్క రాష్ట్రాలలో పనిచేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి కొత్త ఏం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే ఒక ముఖ్యమంత్రి చేసే పరిస్థితి. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఏ అడుగుజాడలలో నడిచిందో వేరే పార్టీలలో గెలిచిన తీసుకునే పరిస్థితి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఇప్పటికి 10 సంఖ్య దాటింది. ఇంకో మంది ఎన్నికలలో ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షం మాట్లాడుతుంది అని అధికార పార్టీకి ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. విద్యార్థులు ధర్నా చేస్తారు. ఇలా వర్షం సీజన్ పడి వర్షాలు సరిగా పడకుండా హాస్పిటల్లో చూస్తే పేషెంట్లు డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కానీ వస్తుంది. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోతలేదు. గ్రామ పంచాయతీలు సర్పంచ్ల పీరియడ్ అయిపోయి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం రాలే, మేము అధికారంలోకి వస్తే సర్పంచ్లకు నిధి ఇస్తామన్నారు. సర్పంచ్ల పరిపాలన కాలం పూర్తయింది. ఇలా సెక్రటరీలు కార్యదర్శులే యాజమాన్యం చేస్తుంది. గ్రామ పంచాయతీల నిధులు లేక ఈ 7 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు. చాలా గ్రామాలలో ట్రాక్టర్లు బంద్ చేసిరు డీజిల్ లేక, చాలా గ్రామాలలో పారిశుద్ధ్యం నిలిపేసి జీతాలు లేక. ఉదాహరణకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సుమారు సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళకు రెంట్ కూడా రావట్లేదు, ఫుడ్ బిల్లు రావట్లేదు. ఇట్లా మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసాలు చేస్తే 10 సంవత్సరాలు పరిపాలించవచ్చు. ఈయన 2 సంవత్సరాలు కూడా పరిపాలించాలని అభద్రతతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను అందరూ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, ఇలా రేషన్ కార్డుల కండిషన్ పెడుతున్నాం. రేషన్ కార్డుల కండిషన్ గతంలో రైతు పెట్టుబడి కింద కానీ ఇవాళ రైతుకు పెట్టుబడి కూడా ఇంకా రాలే, పెన్షన్లు కూడా రాలే. కాబట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ మళ్ళీ లేనిపోని కండిషన్లు పెట్టి ఈ రుణమాఫీకి కూడా పంచాయతీలకు డబ్బులు లేకుండా, హాస్పిటళ్ళకు నిధులు లేకుండా, రోగాలతోని హాస్పిటల్ నిండా రోగులు తిరుగుతున్న వాళ్ళకి బిల్స్ రాకుండా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటుండు, వీడియో కాళ్ళల్లో మాట్లాడుతుండు. ఏం చెప్పినో ఎన్నికల ముందు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా దేశ ఆర్థిక ఏదో వచ్చిన నేను ఖాళీ కుండలు ఉన్నాయి, లెక్క బిందెలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడతారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో
ప్రజలందరూ మోసం చేసి వచ్చిన ముఖ్యమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ పరిపాలన విధానం పంచాయతీల పట్ల కానీ, ఆసుపత్రుల పట్ల కానీ, విద్యారంగం పట్ల కానీ అధికారులకు ఇంకా పట్టు రాలే. 7 నెలలైనా సరే ఇంకా వేరే గవర్నమెంటే ఉందని చెప్పేసి అధికారులు కూడా భావిస్తున్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ల దగ్గర అక్రమంగా ఫైన్లు వేస్తారు. ఈ నంబర్ ప్లేట్ లేదనో, నంబర్ తప్పు ఉందనో రకరకాల పేర్ల మీద ఫైన్లు వసూలు చేపిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా మీరు ఎన్నికలలో చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ చేయాలి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి వేయాలి. రేషన్ కార్డుదారు ఇస్తాం. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు అలాగ పడితే వాళ్ళకి ఇప్పటిదాకా ఒకటే రేషన్ కార్డు ఉంది, ఇంకా రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డు ద్వారా ఎట్లా ఇస్తావు? గత ప్రభుత్వం రేషన్ కార్డు లేలే, మేము అధికారంలోకి వస్తానని చెప్పినాం. మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాం. అధికారంలోకి వచ్చినాక 7 నెలల దాకా రేషన్ కార్డు లేలే, పెన్షన్లు కూడా ఇస్తలేవు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు పవర్ విషయంలో, కరెంట్ విషయంలో కూడా రోజుకు 10 సార్లు కరెంటు పోయే పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మెయింటెనెన్స్ లేదు, రోడ్లు లేవు, వర్షాలు పడక ప్రజలు ఎంతో బిక్కుమని చూస్తున్నారు. మొన్నటిదాకా కొత్త ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులు బాధపడ్డారు. కాబట్టి ఎద్దేడ్చిన విషయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడాలి. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.